సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చినప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అంటే కొంచెం కష్టంగా ఉంది, లెసన్స్ అన్నీ కూడా కొంచెం డిఫికల్ట్గా ఓవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుందని చెప్పేసి సిలబస్ తగ్గించారు. సిలబస్ తగ్గించి దాంట్లో మళ్ళీ మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి కూడా మనకి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేలాగా సిలబస్ ఉంది. కాకపోతే చాలా ఈజీగా ఉంది. మీరు చదివితే ప్రాక్టీస్ చేస్తే మాత్రం మిగతా సబ్జెక్ట్స్లో కొంచెం తక్కువ వచ్చినా కూడా హిందీలో ఎక్కువ స్కోర్ చేయడం చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే కంపల్సరీగా చదివితేనే మనం స్కోర్ చేస్తాం. చదువుకుంటే మాత్రం ప్రాక్టీస్ చేసుకోకుంటే మాత్రం స్కోర్ చేయని పరిస్థితి. క్వశ్చన్స్ ఏ పాఠంలో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ మీకు బ్లైండ్గా అన్నీ చదవకుండా, సారాంశాలు అన్నీ చదవకుండా ఏం చదవాల్సిన అవసరంగా కొన్ని పర్టికులర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మాత్రం మనకి ఎస్ఏ వస్తుంది, నిబంధన వస్తుంది, తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్స్ వస్తున్నాయి. అలాగే పర్టికులర్గా ఒక లెసన్స్ నుంచి చూసుకుంటే మాత్రం మీకు ఇక్కడ నుంచే ఎగ్జామ్లో ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఇలా చూసుకొని మీరు ప్రిపేర్ కండి, ఈజీగా ప్రిపేర్ కండి. ఫస్ట్ వచ్చేసి మనకి కబీర్ దాస్లో నుంచి ఫస్ట్ లెసన్ కబీర్ దాస్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకు? 10 మార్క్స్. ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 10 మార్క్స్ వస్తున్నాయి. ఆ 10 మార్క్స్ మళ్ళీ ఎక్కడంటే సార్ దాంట్లో ఎస్ఏ వస్తుందా, పారాగ్రాఫ్ వస్తుందా, 4 మార్క్స్ వస్తుందా, లేకుంటే 1 మార్క్స్ వస్తుందా అని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఆ 10 మార్క్స్లో ఏమేమి వస్తాయి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. మళ్ళీ తర్వాత మీరాకే పద్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకు? 9 మార్క్స్ వస్తున్నాయంటే ఆ 9 మార్క్స్లో ఏమేమి వస్తాయి సార్ అనేది మళ్ళీ మనం చూద్దాం పర్టికులర్గా. తర్వాత వచ్చేసి మనుష్యతల నుంచి మనకు కేవలం ఎక్స్పెక్టేషన్ మార్క్స్. మనకి క్వశ్చన్ పేపర్ ఎక్స్పర్ట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు చాలా థింక్ చేసి మీకు వచ్చేసి పిల్లల మనోభావాల దగ్గర పెట్టుకొని పర్సంటేజ్గా డివైడ్ చేస్తారు. దాంట్లో ఎట్లా కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని మిడిల్లో ఉంటాయి, ఇంకా కొన్ని వచ్చేసి కష్టంగా ఉంటాయి. ఎలాగా పర్సంటేజ్ ఎంత ఈజీగా ఉంటాయంటే అబ్బాయిలు మనకు వచ్చేసి సరళ ప్రశ్న 100లో సరళ ప్రశ్న వచ్చేసి 20 మార్క్స్ 20% అన్నా కూడా, లేకుంటే 20 మార్క్స్ వచ్చేసి మనకి సరళ అంటే ఏంటి? ఈజీగా ఎవరైనా చేయొచ్చు అంటే వాళ్ళు కాస్త కూస్తో చదవడానికి రాయడానికి వస్తే ఈ 20 మార్క్స్ ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? తర్వాత ఔసత్ అంటే మిడిల్ అంటే మధ్యస్థం 60% ఉంటుంది. ఇవి కొంచెం మీరు చదివితే అక్కడే ఉంటాయి, చదివి రాయాల్సినటువంటివి ఈజీ. తర్వాత ఔసత్ అంటే మధ్యస్థంగా, అంటే 60% మధ్యస్థంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి కఠిన ప్రశ్నలు కూడా ఉంటాయి మనకి. ఈ కఠిన ప్రశ్నలు ఎన్ని శాతం ఉంటుందంటే 20 మార్క్స్ ఉంటాయి అబ్బాయి. 20 మార్క్స్కి కఠిన అంటాం. మీకు వాడు పిల్లల యొక్క టాలెంట్ని, సృజనాత్మకతని దృష్టిలో పెట్టుకొని సరళ, ఔసత్, తర్వాత మళ్ళీ కఠిన 3 భాగాలుగా వేయించుంటాడు. ఈ సరళ ప్రశ్న ఎవరైనా చేస్తారమ్మా, ఈ 20 మార్క్స్ ఎవరైనా చేస్తారమ్మా. ఈ కొంచెం చదివితే ఈ 60 మార్క్స్ కూడా చేస్తారు. మీకు ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ కఠిన అనేటువంటి 20%లో మాత్రం ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాడు మీరు కష్టపడితేనే ఈ 20 మార్క్స్కి. మీరు కాంపిటీషన్ అంతా కూడా ఇప్పుడు పిల్లలందరూ కూడా అన్ని స్కూళ్ళల్లో చదువుకునేది ఈ 20 మార్క్స్కి చదువుకుంటారు. వాళ్ళు 90 అబౌవ్న పెట్టే వాళ్ళు ఎవరంటే ఈ 20%లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మాత్రమే 90 పైన అబోవ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నపత్ర నిర్మాణం విశేషజ్ఞ అంటాం, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మనకి. ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని మీకు ప్రశ్నపత్రం తయారు చేసి ఉంటుంది అక్కడ 2025లో. కాబట్టి ఇలాగ దృష్టిలో పెట్టుకోండి. సరళ, ఔసత్, కఠిన. సరళ అంటే ఎంత? ఈజీ. సరళ అంటే ఏంటబ్బాయిలు? ఈజీ. ఔసత్ అంటే మిడిల్. తర్వాత కఠిన అంటే కొంచెం కష్టంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ బాక్స్ మనకు కావాలి. దీని మీద మనం ఫోకస్ ఎక్కువ చేయాలి. ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు వస్తాయి మరి నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తున్నామమ్మా. అయితే మనుష్యతల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి మార్క్స్ ఎన్ని మార్క్స్? ఓన్లీ 5 మార్క్స్. ఒక అందాజా డెఫినెట్ గా చెప్పలేము అక్కడ. ఇలాగో 5 మార్క్స్ మాత్రమే దీంట్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత పర్వత్ ప్రదేశ్ మే పావస్ వచ్చేసి మనకు 9 మార్క్స్. సుమిత్రానందన్ పంత్ రాసినటువంటి పర్వత్ ప్రదేశ్ పావస్ లో నుంచి 9 మార్క్స్ ఎక్స్పెక్టేషన్ మార్క్స్ అని మనకు 9 మార్క్స్ ఉండబోతున్నాయి. తర్వాత తోపు పాఠంలో నుంచి మనకి కేవలం 6 మార్క్స్కే ఎక్స్పెక్టేషన్ మార్క్స్ ఎంత? ఇక్కడ 6 మార్క్స్కే. కాబట్టి ఇక్కడ తోపు పాఠంలో నుంచి మనం సారాంశం చదివే అవకాశం ఉందా? ఓన్లీ 6 మార్క్స్ అన్నాడు కాబట్టి దీంట్లో మనం సారాంశం వచ్చేసి
తక్కువ చదువుతాం, చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో నుంచి మనకి ఇక్కడ పద్యంలో నుంచి ఇక్కడ నుంచి కూడా సారాంశం రావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా సారాంశం రావచ్చు, ఈ రెండింటిలో ఒకటి. తర్వాత దీంట్లో మళ్ళీ ఎలాగనేది మళ్ళీ చెప్తాను నేను. తర్వాత కర్ చలే హమ్ ఫిదా, కర్ చలే హమ్ ఫిదా, ఈ లెసన్ లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకు? ఎక్స్పెక్టేషన్ మార్క్స్ వచ్చేసి 5 మార్క్స్. 5 మార్క్స్ అంటే ఏం లేదు అబ్బాయి, దీంట్లో ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒకటి మనకు బిట్ 1 నుంచి 12 వరకు బిట్స్ ఉన్నాయి కదా మనకి పేపర్లో, స్టార్టింగ్ పేపర్లో భాగంలో, అక్కడ నుంచి ఒక ప్రశ్న. ఇలాగ మనకి ఇది నమూనా మాత్రమే, ఎక్స్పెక్టేషన్. ఓకేనా? మేబీ ఇందులో నుంచి రావచ్చు, కొంచెం కాస్త కూస్త మార్పులు జరగవచ్చు, కానీ మాక్సిమం ఇలానే ఉండిపోతుంది పేపర్. తర్వాత వచ్చేసి బడే భాయి సాహెబ్, బడే భాయి సాహెబ్ నుంచి ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 9 మార్క్స్. How many marks we have to expected in this? 9 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 9 మార్క్స్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్, అంటే నిబంధ ఇవ్వబోతున్నారు ఎక్స్పర్ట్. మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి ఇందులో నుంచి నిబంధ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అబ్బాయి, నిబంధ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత డైరీ కా ఏక్ పన్నా, వెరీ 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 ఇంపార్టెంట్, 10 మార్క్స్ స్కోరింగ్. డైరీ కా ఏక్ పన్నా, హౌ మెనీ మార్క్స్ వి హావ్ టు స్కోర్ ఇన్? 10 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది డైరీ కా ఏక్ పన్నా. దీంట్లో మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు, లేదా నిబంధ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అబ్బాయి. ఓకేనా? లేదా కై వర్షన్ కూడా సారీ సీతారాం షేక్ సర్ గురించి కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి డైరీ కా ఏక్ పన్నా మీద మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత తాతారా వామిరో కథ కూడా 10 మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ దాంట్లో కూడా పారాగ్రాఫ్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు అబ్బాయిలు. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనకి 14వ క్వశ్చన్, 14 మీకు రాయొచ్చు నిన్న, 14వ క్వశ్చన్ లో తంతారా వామిరో గురించి మనకి క్వశ్చన్స్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకి స్కోరింగ్ అన్నమాట. ఇక్కడ 9 మార్క్స్, 10 మార్క్స్, 10 మార్క్స్. తర్వాత పత్తిజడ్ మే టూటీ పతియా, ద ఫాలెన్ లీవ్స్ ఇన్ అటమ్ సీజన్ అంటాం. పత్తిజడ్ మే టూటీ పతియాలో ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ మార్క్స్ ఎన్ని అంటే 9 మార్క్స్. 9 మార్క్స్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎంత? 9 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి మనకు కార్తూస్, ఇందులో నుంచి మనం ఓన్లీ 5 మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంతే 5 మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అబ్బాయి. దీంట్లో మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒకటి బిట్ 1 మార్క్ బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కార్తూస్. ఇంకా మనకి నానిటల్లో నుంచి 2 లెసన్స్ ఇచ్చిండ్రు, హరిహర ఖాత, సప్నో కే దిన్. ఇక్కడ నుంచి ఇందులో నుంచి 4 మార్క్స్ ఒకటి, ఇందులో నుంచి 4 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్. ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? మీకు ఇది వచ్చేసి మనకి భాగ్ 3లో మనకు వచ్చేసి క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చాయిస్ కూడా ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ కి మీరు ఏం రాయాలంటే 4 లైన్లోనే రాయాలి అబ్బాయిలకి. నిబంధ కూడా ఎలా ఇచ్చిందంటే 8 లైన్లోనే రాయమని ఇచ్చాడు. అంటే కాస్త మీరు ఎక్కువ రాసినా కూడా నో ప్రాబ్లం, వచ్చేసి మనకి ఎక్కువ రాసినా కూడా నో ప్రాబ్లం. అయితే 4 మార్క్స్ ఎన్ని లైన్లు రాయాలి మీరు? 4 లైన్స్ రాయాలి. నిబంధన ఎన్ని లైన్లు రాయాలి? 8 లైన్స్, మినిమం 8 లైన్స్. మీరు ఇంకా ఎక్కువ రాసినా కూడా పర్లేదు. ఇలా వరకు మనకి టెక్స్ట్ బుక్ లో. తర్వాత పత్ర అన్నాం, ఇక్కడ చుట్టి పత్రలో మనకి ఔపచారిక, అనౌపచారిక అని 2 ఇవ్వబోతున్నారు. ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర. ఔపచారిక పత్ర అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం? ఫార్మల్. అనౌపచారిక అంటే ఏంటంటాం? ఇన్ఫార్మల్ లెటర్ అంట. ఫార్మల్ లెటర్ లో దేని గురించి అడుగుతారంటే ఆఫీసర్, ఒక ఆఫీసర్ కి మీరు వచ్చేసి పుస్తక విక్రేత కానివ్వండి, లేకుంటే नगर निगम की सफाई के बारे में ये भी पूछ सकते हैं आपको, या नहीं तो कॉलेज में प्रवेश पाने के लिए ओके ना आवश्यक पुस्तक मांगते हुए ఇవి వచ్చేసి మనకు ఏ లెటర్స్ ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? रिलेटिव्स की, फ्रेंड्स की, रिलेटिव्स की, मित्र ओके ना. ఇప్పుడు शैक्षणिक यात्रा का वर्णन करते वेरी 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 इंपॉर्टेंट మీకు చెప్పాను ఇక్కడ शैक्षणिक यात्रा అన్న ఒకటి అబ్బాయిలు, విహార యాత్ర అన్న కూడా సేమ్. తర్వాత వచ్చేసి ऐतिहासिक स्थान का वर्णन करते हुए, ऐतिहासिक स्थान का वर्णन करते हुए, या किसी दर्शनीय ఈ 4 సేమ్ అబ్బాయిలు
మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ శైక్షణిక యాత్ర అన్న ఒకటే, తర్వాత వచ్చేసి మనకు విహాर यात्रा అన్న ఒకటే, ऐतिहासिक स्थान का वर्णन करते हुए अपने मित्र और अपने पिता के नाम पर पत्र लिखो అన్న ఒకటే, తర్వాత किसी दर्शनीय स्थान का वर्णन करते हुए आपका भाई और आपका पिता के नाम पर पत्र लिखो అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ మీరు చేంజ్ చేసేటప్పుడు దీంట్లో ఒక మార్క్స్ చేంజ్ చేసి రాస్తారు అంతే. ఓకేనా? ఏం అడుగుతున్నా చేంజ్ చేస్తారు. ఇలాగా మనకు ఇలాగా తర్వాత ఇంకా లాస్ట్ మనకి ఏంటంటే నిబంధ. ఈ నిబంధనలో ఎలా అడగబోతున్నారంటే చాలా ఈజీ. ఈ నిబంధనలో 4 నిబంధనలు ఇస్తారు మీకు. మనం చెప్పుకోవాలి, మనం చదవాలి, రాసిన ఎన్ని నిబంధనలు రాయాలి, ఎన్ని రాయాలి నిబంధనలో 4 ఇస్తారు మనకు. మీకు ఎగ్జామ్ లో 4 ఇస్తారమ్మా. ఒకటి వచ్చేసి మనకు पर्यावरण से संबंधित, पर्यावरण से संबंधित एक निबंध, తర్వాత వచ్చేసి మనకు शिक्षा संबंधी एक निबंध, తర్వాత వచ్చేసి మనకు सामाजिक संबंधी एक निबंध, తర్వాత वैज्ञानिक संबंधी एक निबंध. అబ్బాయి 4 నిబంధనలు ఇస్తారు అబ్బాయి మీకు. మీరు రాసి ఎన్ని రాయాలి? 4 నిబంధనలు మీరు ఎన్ని రాయాలమ్మా? ఒక్కటే రాయాలి మీరు. 10 మార్క్స్ మీ స్కోర్ ఇది. 4 అంటే 10 వాక్యాల్లో మీరు రాయాలి అంతే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ 4 ఇస్తున్నారమ్మా. 4 ఇస్తే మీరు ఎన్ని రాయాలి? ఒకటి మాత్రం రాయాలి. పర్యావరణం గురించి రాయాలి. పర్యావరణం గురించి అని అడుగుతాడు. లేదంటే వచ్చేసి వృక్ష హమారే సాథీ హై, వృక్ష हमारे साथी, वृक्ष हमारे साथी है या नहीं. तो पर्यावरण के बारे में कितने प्रकार के पर्यावरण है, वे क्या क्या है అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో నుంచి మనకి ఏదో ఒకటి వచ్చేట డెఫినెట్ గా వస్తుంది. ఇంకా వచ్చే అవకాశం లేదు. ఇంకా ఇందులో నుంచి ఒకటి రాయాలి మీరు. పేడ్ గురించి అన్న రాయాలి, లేదంటే పర్యావరణ గురించి అన్న రాయాలి. ఇది పర్యావరణం సంబంధించి ఒక నిబంధ 10 మార్క్స్ క్వశ్చన్. తర్వాత శిక్షా సంబంధం అంటే ఏంటి? వచ్చేసి మనకు समाचार पत्र के बारे में, समाचार पत्र लेదంటే पुस्तकालय के बारे में, पुस्तकालय समाचार पत्र के बारे में पूछ सकते हैं या नहीं तो पुस्तकालय గురించి మీకు రాయమంటాడు. లైబ్రరీ గురించి రాయమంటాడు. అర్థమవుతుందా? అర్థమైంది. ఇది ఏ సంబంధించినటువంటిది? శిక్షా సంబంధించి. అబ్బాయిలు ఇది ఎందులో నుంచి వస్తుంది? ఇక్కడ శిక్షా సంబంధించిన నుంచి ఒక నిబంధన ఇస్తారు. తర్వాత సామాజిక సంబంధించినటువంటి అంటే ఏంటి? మీకు ప్రియ త్యోహార్ అంటే మీరు ఏదైనా త్యోహార్ గురించి రాయొచ్చు. లేదా దీపావళి ఇది డైరెక్ట్ క్వశ్చన్. దీపావళి ఇండైరెక్ట్ వచ్చేసి ప్రియ త్యోహార్ అంటే ఏంటి? మీరు ఏదైనా రాయొచ్చు. క్రిస్మస్ గురించి రాయొచ్చు, రంజాన్ గురించి రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకేనా? దీపావళి గురించి అనేది మీరు రాయొచ్చు. ఇక్కడ సామాజిక. ఇంకా విజ్ఞానికి సంబంధించినటువంటిది ఏంటిది? విజ్ఞానికి సంబంధించి అంటే మనకు దూరదర్శన్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. లేదా కృత్రిమ ఉపగ్రహ లేదా వచ్చేసి మనకు కంప్యూటర్ ఇలాగా ఇందులో నుంచే మనకి క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఇంతకంటే ఇంకా ఏం సిలబస్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మీరు కరెక్ట్గా చదివితే చాలు. మీకు ఇక్కడ నిబంధన వచ్చేసి ఒక 2-3 రాయిస్తాను. అవే బాగా ప్రాక్టీస్ చేశారంటే ఇక్కడ మనకి స్కోర్ 10కి 10 మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం వితౌట్ ఎనీ మిస్టేక్. ఇక్కడ మనకి 10 మార్క్స్ ఈజీ రావాలి. ఇంకా లెటర్కి కూడా మనకి 8 మార్క్స్ ఈజీ రావాలి. అన్నిటి కూడా మనకు మ్యాక్సిమం మార్క్స్ మనకి రావాలి. వచ్చేసి ఎక్కువ శాతం స్కోర్ చేయాలంటే మాత్రం ఓన్లీ ఒకటి మన చేతిలో ఉన్నటువంటిది ప్రాక్టీస్ మించి ఇవ్వట్లేదు. అన్నీ కూడా ఈ విధంగా చదువుకుంటే ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటాం. గుడ్డిగా అన్ని నిబంధనలు ఫాలో కాకుండా అన్నీ నేర్చుకోకుండా ఏదైతే ఇంపార్టెంట్ ఫోకస్ చేసిందో దాని నుంచి నేర్చుకుంటా మీరు చక్కగా నేర్చుకుంటారు. ఓకేనా? అర్థమైందా? లెసన్ ఎట్లా క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండబోతుంది అనేది?